ఇలాంటి వాగుల్లో వంకల్లో ఎవరి దగ్గరికి వచ్చాము, ఎందుకు వచ్చాము? ఈ రోజు మనం గుమ్మడి నర్సయ్య గారి గురించి ఇల్లందు గ్రామం దగ్గరలో ఉన్న టేకులగూడు అనే గ్రామానికి మనం రావడం జరిగింది. 5 times అంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఆయన ఇల్లు మనం చూడొచ్చు. అంతకు ముందు ఎలా ఉందో ఇప్పటికీ రాజకీయాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేకపోయినా కూడా అలానే ఉంటారు. ఇక్కడ ఎంతో మంచి వాతావరణం ఉంది, పచ్చని చెట్లు ఉన్నాయి, కోళ్ళు, గీతలు, ఆవులు, ఇలా మనం పక్క పల్లెటూరుకి వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు కలవడానికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడం, ఆ తర్వాత ఆయన అది సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని పిలిపించారు అని చెప్పేసి చాలా వీడియోస్ లో ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వెంబటే పిలవలేదు, పోలేదు. నరేంద్ర మోడీ గారు తీసుకునే డిసిషన్స్ వల్ల మీ పార్టీ బలం కూడా తగ్గుతుందా? నిజమేనా? 2026 చివరి నాటికి నక్సలిజాన్ని లేకుండా చేస్తాను. హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా అదే పత్తులో ఉన్నారు. एक ही साल में 380 नक्सली मारे गए, इसमें कल के 30 जोड़ना बाकी. వాళ్ళ హిట్ లిస్ట్ లో నేనెందుకున్నానంటే గుమ్మడి నర్సయ్యని తీసేస్తే చంచలమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మీరు నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు అని 1-2 చోట్ల నేను విన్నాను. అందుకే ఈ క్వశ్చన్ అనేది నేను మిమ్మల్ని అడిగాను. హైదరాబాద్ పోవాలి, బస్సు ఎక్కేవాళ్ళం. మెజారిటీ రోజులు నడిచిపోయేవాళ్ళు. ఎందుకంటే మీ అమ్మా నాన్న గురించి చెప్పండి. ఎలాంటి స్థితుల నుంచి మీరు వచ్చారు? అమ్మ, మా నాయనమ్మ ఇద్దరు అడవిలో కట్టెలు తీసుకొచ్చి ఇల్లెద్దు గంటపోయి అమ్మేవాళ్ళు. అట్లే అడవిలో దొరికేటి మా దుంపలు అంటారు, ఇల్లే దుంపలు. దీని నుంచి కానీ మీరు మా పార్టీలోకి రండి, మీకు ఇంత ఇస్తాము డబ్బులు, లేదు అంటే మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, ఎవరు మిమ్మల్ని అడగలేదా? జడ్పీటీసీల సంఖ్య సమానంగా వచ్చింది. తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ సగం వచ్చింది. ఆ ఓట్లు అడిగితే మేము చెప్పింది ఏంటంటే మేము మా పత్తుల్లోనే ఉంటాం, మేము ఎవరికి ఓట్లేయం, వాళ్ళకేయం మీకేయం అని చెప్పి ఇద్దరికి చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఒకసారి అన్నాడు, నేను ఆయన సెక్రటేరియట్ లో ఉంటే నేను ఆయన గెలవటానికి కోసం పోయినప్పుడు, నువ్వు ఎట్లా గెలుస్తానో గెలవటానికి కారణం ఏంటి అని అన్నాడు. హాయ్ అండి, మీరు చూడొచ్చు అదండి ఇలాంటి వాగుల్లో వంకల్లో ఎవరి దగ్గరికి వచ్చాము, ఎందుకు వచ్చాము, మనం స్టూడియోలో లేకుండా అని చెప్పేసి అనుకుంటే కనుక అవునండి. ఈ రోజు మనం గుమ్మడి నర్సయ్య గారి గురించి ఇల్లందు గ్రామం దగ్గరలో ఉన్న టేకులగూడు అనే గ్రామానికి మనం రావడం జరిగింది. గుమ్మడి నర్సయ్య సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన చాలా బాగా మంచి ఇంట్లో ఉన్నారు, మంచి ప్లేస్ లో ఉన్నారు అనుకుంటారు. కాదు, ఆయన ఆ రోజు ఎక్కడ ఉన్నారో 1983లో ఆయన రాజకీయం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ కూడా ఇప్పుడు కూడా అదే టేకులగూడెంలో ఉన్నారు. సో మనం అంతా వెతుకుతూ వారి ఊరిని ఇక్కడ దాకా వచ్చాము. ఇంకా కొంచెం దూరం ఉంది, వెళ్తున్నాము. మనం చూడొచ్చు, మేము లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వాగు ఇదంతా ఎంతగా పొరులుతుందో మీరు చూడొచ్చు. చాలా జాగ్రత్తగా మేము వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ గుమ్మడి నర్సయ్య గారి గురించి బయోపిక్ వస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారు. సో అలాంటిది సైకిల్ వేసుకుంటూ ఒక సంచితో ఆయన వచ్చే ఒక పిక్చర్ బయటకు వచ్చింది మనం చూసుకుంటే కనుక. సో అసలు నిజంగా ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఎన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం సుదీర్ఘంగా సాగింది అనే దాని గురించి తెలుసుకోవాలని ఆయన సొంత గ్రామము టేకులగూడానికి రావడం జరిగింది. సో వెళ్తున్నాము, వెళ్లే దారిలో మేము మధ్యలో కొంచెం రావడానికి ఇబ్బందిగా ఉంది, ఆగడం జరిగింది. ఈ రోజు మనం గుమ్మడి నర్సయ్య గారి దగ్గర వెళ్ళి ఆయన విశేషాలన్నీ తెలుసుకున్నాం. కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, బట్ మన ప్రయత్నం అయితే వదలట్లేదు. కంపల్సరీ మనము గుమ్మడి నర్సయ్య గారి ఇంటికి వెళ్తాము, ఆయన చరిత్ర తెలుసుకుందాము, ఆయన బయోపిక్ ఎలా తీస్తారో అనేది కూడా మనం చూడాలి. ఎంత సింపుల్ గా ఉంటుందో. అందరి ఇంట్లో అదే అంటారు కదా, ఎలా కమ్యూనిస్టులు అని అందరి ఇంట్లో వేరే వేరే ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. బట్ మీరు ఇక్కడ కనుక ఒకసారి చూస్తే కనుక మీరు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారి ఫోటోలు కానీ, అసలుకి ఎక్కడ ఎవరిని చూసినా సరే భగత్ సింగ్ ఫోటోలు కానీ, ఇలాంటి కామ్రేడ్ అసలుకి మనము తెలియని వారు కూడా ఉన్నారు దీంట్లో. అంటే ఇంకా పూర్తిగా మనకు వాళ్ళందరూ తెలియదు కాబట్టి
దీనిలో తెలియని వారు కూడా ఉన్నారు. ఆయన ఇలా ఒక్కసారి చూస్తే చాలు ఆయన జీవిత చరిత్ర మనకు కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు మన ఫ్యామిలీ కానీ, ఆయనకు వచ్చిన సర్టిఫికేట్స్ కానీ, ఆయన చేసిన పనులే కానీ, తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి, వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటూనే ఈ రోజు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి అక్రమ సంపాదనలు, ఎలాంటి దోచుకోవడాలు లేకోకుండా వారు ఎలాగా నిరాడంబరమైన జీవితాన్ని, ఎంత సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక గుమ్మడి నరసయ్య గారు మాజీ శాసనసభ్యులు 5 సార్లు అని చెప్పేసి మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాం, చూడొచ్చు. గుమ్మడి నరసయ్య గారు మాజీ శాసనసభ్యులు 5 సార్లు. సో నిజంగా ఈ రోజుల్లో ఒక్క సంవత్సరము అంటే నిజం చెప్పాలి అంటే ఒక్క 5 సంవత్సరాలు ఒక్క పీరియడ్ ఆఫ్ టైం చూడాలి అంటేనే మనము చాలా కష్టపడుతున్నాం. 5 సంవత్సరాల వరకు ఉంటారా, అప్పుడే వ్యతిరేకత రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాంటిది ఎలాంటి వ్యతిరేకత లేకోకుండా 5 సంవత్సరాలు 5 పీరియడ్స్ అంటే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం అనేది మాటలు కాదు. సో అలాంటి వారిని ఈ రోజు మనం కలవడానికి వచ్చాము, కలుద్దాము. డెఫినెట్ గా ఆయన విషయాలన్నీ తెలుసుకుందాము. ఎంతో సింపుల్ గా, ఎలా మనం పాతకాలంలో ఎలా చూస్తామో అంత సింపుల్ గా ఉన్నారు. సో అంతే దీనిగా ఉన్నారు. ఇప్పటికీ అదే పెన్ను అదే కలం పట్టుకొని ఉన్నారు, చూడొచ్చు. అంతే సింపుల్ గా ఆయన వర్క్ సైన్ చేసుకుంటూ ఉన్నారు. మనం వచ్చాము. సో నమస్తే సార్. ఎప్పుడు మీకు ఏ ఒక్కటి పన్ను అప్లికేషన్ సరిపోతాయా? ఎప్పుడు నెంబర్లు, అప్లికేషన్లు ఇవన్నీ మీకు సరిపోతూనే ఉంటాయి ఇప్పటికీ? ఇప్పుడే హైదరాబాద్ నుంచి నెంబర్ వచ్చింది, వాళ్ళు మా పాప నెంబర్ అడిగారు. సో ఇలా ఇప్పుడే కాదు అంటే చాలా మంది అబ్బా అంత వర్క్ చేయలేకపోతున్నాం, ఇంత వర్క్ చేయలేకపోతున్నాం అనుకుంటారు. బట్ ఈ ఏజ్ లో కూడా ఇంకా ప్రజా సమస్యల గురించి పోరాడుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండే ఏకైక మనిషి అని చెప్పొచ్చు. అంటే వారి దగ్గరికి వచ్చే వాళ్ళ కోసమే చాలా మంది సమస్యలు తీరుస్తారు. అలా కాకుండా ఆయన వారి ఎక్కడున్నా సరే వారికి సమస్య ఉంది అని ఫోన్ చేసినప్పటికి కూడా ఆయన వారి సమస్య తీరడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్. సో ఇంకా కూర్చొని మనం మాట్లాడదాము, అసలు ఈ రాజకీయాలకు ఎలా వచ్చారు, ఎలా రాజకీయ ప్రయాణం జరిగింది అనే విషయాలు మనం మాట్లాడదాం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను మీ ఉమా. మన ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి, మేము చూసాము అందరూ అంటుంటే లేదు ఇట్లా 5 పీరియడ్స్ 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా ఇంత సాదాసీదా హౌస్లో ఉన్నారు అంటే అవినీతి అంటే ఏంటో తెలియదు అని ఇలా అందరు చెప్పడం తప్ప మేము కళ్ళతో చూడడం ఇదే మొదటిసారి. సో అసలుకి రాజకీయ మీ తెరంగేట్రం 1983 నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి మాకు తెలిసింది. అసలుకి ఎలా మీరు రాజకీయాల్లోకి వచ్చారు? రాజకీయాల్లోకి ఎన్నికలు వచ్చినప్పుడు రాలే, పేదరికంలో ఉన్నప్పుడు పేదరికానికి తోడుగా నిలబడేటువంటి మా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ మా దగ్గరికి వచ్చింది. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కలుపుతూ మమ్మల్ని నడిపిస్తూ మా కోసం పనిచేస్తున్నటువంటిది జరిగింది. ఓ రకంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా బాగా వెనకబడినటువంటి ప్రాంతం, బాగా అమాయకులు జీవిస్తున్నటువంటి ప్రాంతం. ఈ అమాయకపు జీవులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదలైనటువంటి భూపంపకం కొంత మేరకు మాత్రమే పరిష్కారం అయింది. ఇంకా కొన్ని లక్షల మంది పేదరికంలో ఉన్నారు, భూమి లేని ప్రజలు ఉన్నారు. వాళ్ళకి పనులు దొరకటం కానీ చేసుకోవటానికి పనులు కానీ లేనటువంటి పరిస్థితి. అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి త్వరగా ప్రజలు అభివృద్ధి అవుతారని చెప్పి వాళ్ళు ఆనాటి పోరాటాన్ని విరమించుకొని దాన్ని నీరు కార్చారు. చూస్తే ఎక్కడ ఆ మార్పు కనపడలేదు, స్వతంత్రం అనేది ప్రజలకి అందుబాటులోకి రాలేదు. అందులో నుంచి
ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి అందులో నుంచి కొంతమంది నాయకులు బయటకు వెళ్ళి ఈ వ్యవస్థ మారటానికి కావాల్సినటువంటిది తుపాకు ద్వారాగానే అనేటువంటిది, ప్రతిఘటన ద్వారాగానే అనేటువంటి నినాదంతో బయటికి వెళ్ళారు. ఏదైతే మొత్తానికి అడవిలో ఉన్నటువంటి ఆదివాసీల్ని, ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అండగా పనిచేస్తూ వాళ్ళని రాజకీయ చైతన్యవంతులు చేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మా దగ్గర దాకా వచ్చారు. అడవిల నుండి మొదలుకొని ఈ మైదానానికి రావటం జరిగింది. ఆ క్రమంలో 78 ఎన్నికలు వచ్చాయి. 78 ఎన్నికలు వచ్చి 78 ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కార్యక్రమం కాస్త కష్టంతో కూడుకున్నటువంటిది. మనం జనంలో ఉండాలి, జనంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్నికలు అప్పుడు 78లో వచ్చినటువంటి ఎన్నికల నాడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి సిపిఐఎంఎల్ ప్రజాపందాన్ని నిర్ణయం తీసుకుంది. అప్పుడున్నటువంటి నాయకులు సండ్ర పుల్లారెడ్డి గారు, పైల వాసుదేవరావు గారు, అట్లే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డ వెంకటరామయ్య గారు, దొరన్న, ఈసం రామయ్యని గుండాల మండలం నుంచి ఆదివాసీ నాయకుడు బాటన్న, వీళ్ళు ప్రజల్లో పనిచేస్తూ ఉన్నటువంటి క్రమం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు పనిచేస్తున్నారు ఏంటిది అనే దానికి వస్తే వీళ్ళు కనపడ్డారన్నమాట. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు కనపడేది. కమ్యూనిస్టులందరూ ఉద్యమాన్ని నీరుగార్చి సంపదల వైపు, మరి పదవుల వైపు పరుగులెడుతున్నటువంటి క్రమంలో ఇవాళ మళ్ళా అడవిలో ఉన్నటువంటి ఆ ఆదివాసీ నాయకులకి, ఆదివాసీ ప్రజలకి అండగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పి మేమందరం కూడా, మాలాంటి వాళ్ళందరం కూడా దానికి ఆకర్షితులం కావటం, ఆ పత్తులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మేము పాల్గొనటం. ఆ 78 ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఈ పార్టీకి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఆ 78 ఎన్నికల నాడు గెలిపించినటువంటి వ్యక్తి ఒక 2 సంవత్సరాలకే ఈ పార్టీ ఆలోచనకి, పార్టీ విధానానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో తయారయ్యారు. అందుకనే ఆయన్ని ఈ పదవి వద్దు, నువ్వు వద్దు అనేటువంటి పద్ధతిలో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి 5 సంవత్సరాలు పూర్తి చేశారు. ఓకే. ఏమన్నా అభివృద్ధి జరిగిందా, అభివృద్ధికి ఏమైనా తోడ్పడ్డా అంటే అటువంటిది కూడా ఏమీ లేదు. బాగా చెడిపోయారు అనమాట. అటువంటి పరిస్థితులలో మళ్ళా 83లో 5 సంవత్సరాల తర్వాత, 78 నుంచి 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం, ఆ అభ్యర్థిని గెలిపించినటువంటి ప్రజలే మళ్ళా మాకు ఓట్లు ఇచ్చి చేశారు. మాకు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కరపత్రం మా క్యాన్వేజింగ్కి వచ్చేటువంటి ప్రజలందరూ నడిచి తిరిగేవాళ్ళు. అందరూ కార్లు, జీబులు వేసుకొని వస్తే మా వాళ్ళంతా నడిచి తిరిగేవాళ్ళు. వాళ్ళకి తిండి పెట్టాల. అందరూ ఆ తినే టైంకి బస్తీలలోకి వచ్చి హోటళ్ళల్లో మంచి తిండి తినటానికి చూసేవాళ్ళు. మా వాళ్ళు గ్రామాలలోనే ఉండేవాళ్ళు, గ్రామాలలో తిని ఓట్లు అడిగేవాళ్ళు. మా ప్రజలు, మాకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళే ఎన్నికల ఖర్చుకి డబ్బులు ఇచ్చి, వాళ్ళే ఆ క్యాన్వేజింగ్కి వచ్చినటువంటి క్యాడర్కి బోబెట్టి మళ్ళా వాళ్ళ విలువైనటువంటి ఓటుని ఈ పార్టీకి ఇచ్చి గెలిపించుకోవటం జరిగింది. అంటే నేను 5 సార్లు, ఆ ఎలగొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తోటి కలుపుకుంటే 6 సార్లు సిపిఐఎంఎల్ ప్రజాపంద ఈడ సారథ్యం వహించింది.
అట్లా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏదైతే పార్టీ ఏ ఆలోచనతోటి ఏ నినాదంతో ముందుకు సాగుతుందో దాన్ని తూచా తప్పకుండా పాటించి పనంగా పెట్టి పనిచేసినటువంటి వ్యక్తిగా నన్ను భావిస్తాను. ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఓడించాలని చూశారు, బట్ అయినా కూడా ఆ పని అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. ఏంటి సార్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి అసలుకి? దానికి బ్యాక్ స్టోరీ ఏమీ లేదు. నిజంగా ఇక్కడ ప్రజలకి ఎవరు పనిచేసి పెడుతున్నారో ఆ పనులు ఎట్లున్నాయి, పనులకు సంబంధించిన విషయంలో ఎట్లున్నాం అని అంటే గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయటం ఒక అంశం. ఆ అంశాన్ని పరిష్కారం చేయాలంటే ప్రభుత్వ దృష్టికి పోవాలంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు. మేము ఇక్కడ రోడ్డు కావాలని ప్రజల్ని రోడ్డు ఎక్కించేవాళ్ళం. రోడ్డు ఎక్కువే కాకుండా ప్రజాప్రతినిధిగా ఉన్న మేము ఆ పని కోసం గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసేవాళ్ళం. మంత్రుల దగ్గర నుండి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారి దగ్గర దాకా ఈ విషయాల్ని తీసుకుపోయేవాళ్ళం. ఇక్కడ ఏం కావాలా వాటిని తీసుకుపోయేవాళ్ళం. అవి డిలే జరుగుతున్నాయి, వాటిని గురించి ఎవరు మాట్లాడలేదు అని అంటే జనాన్ని రోడ్డు ఎక్కించేవాళ్ళం. జనం అంతా కూడా పొలమని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. వాళ్ళు మేము పిలిస్తే ఎందుకు వస్తున్నారు అనే దానికి వస్తే వాళ్ళని ఇప్పటిదాకా పిలిచిన వాళ్ళు లేరు. వాళ్ళకి సంబంధించిన విషయాల మీద కదిలిచిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదు కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి భైరవీల పద్ధతుల్లో పనిచేసే పైసలు వసూలు చేసేవాళ్ళు తప్ప ఆ పైసలు వసూలు చేసి కూడా పనులు చేసి పెట్టారా అంటే అవన్నీ కాకపోవటం ఇవన్నీ కూడా చూశారు. మాకు సంబంధించిన విషయంలో ప్రతి పనికి ఒక ఆందోళన కార్యక్రమం, ఆ ఆందోళన కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ఆ కార్యక్రమం ఎందుకు తీసుకోవాలా, మనం ఆ కార్యక్రమంలో ఏం చేయాలా అనేటువంటి విషయంలో ప్రజలందరికీ మీటింగ్లు పెట్టి చెప్పేవాళ్ళం. ప్రజలందరినీ కూకబెట్టి మాట్లాడేవాళ్ళం. అంటే సదస్సులు అంటాం, జనరల్ బాడీలు అంటాం, ఊరేగింపులు అంటాం, ఇటువంటివన్నీ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, పదవి ఏదైతే ఉందో దీన్ని నిత్యము విరామం లేని పద్ధతుల్లో వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తూ పనిచేసాం. అందుకనే వాళ్ళకి ఎప్పుడు ఎవరు పనిచేసి పెడుతున్నారు, ఎవరు మన దగ్గర ఉన్నారు, ఎవరు మన కోసం ఆలోచిస్తున్నారు అనేటువంటిది పనిచేసింది. ఎన్టీఆర్ గారితో మీ అనుబంధం ఎట్లా ఉండేది? అంటే ఏం మాట్లాడేవాళ్ళు? ప్రజా సమస్యల గురించే వెళ్ళేవాళ్ళ? సో ఎన్టీఆర్ గారితో మీరు మాట్లాడుతూ ఉన్న కొన్ని పిక్చర్స్ కూడా నేను చూశాను. సో ఎలాంటి అనుబంధం ఉంది మీకు సీనియర్ ఎన్టీఆర్ గారికి? ఎన్టీఆర్ గారు పెద్ద మనిషి, మంచి మనిషి. ఆయన రాజకీయాల్లో కొద్దిగా అనుభవం లేకపోయినా సినిమా యాక్టర్గా తనంటే ప్రజలందరికీ అభిమానంతో, ప్రజలందరికీ ఒక ఇది ఉండి ఆయన్ని రాజకీయ ఫార్వర్డ్లోకి తీసుకొచ్చారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తగాదల్లో ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చీలికలో భాగమైనటువంటి వాళ్ళందరూ ఎన్టీఆర్ని లేపారు. ఎన్టీఆర్ మొత్తానికి ఆయన వస్తూ తెలుగుదేశం పేరు పెట్టుకొని పనిచేస్తూ వస్తూ అధికారంలోకి రావటం, అధికారంలో ఉన్నప్పుడు అందరితో ఓ మంచి పెద్ద మనిషిగా పలకరించడం కానీ, వాళ్ళు చెప్తే ఏదన్నా ఉండి చెప్తే వినటం కానీ, విని దాని తర్వాత ఏం చేయాలనేటువంటి దాన్ని ఆలోచించడం కానీ చేసేవాడు. అట్లా మేము వివిధ సమస్యల మీద పోడుభూముల పట్టాలకు సంబంధించి మా పార్టీ డెలిగేషన్ పోయినప్పుడు కూడా కమ్యూనిస్టులు ప్రజలకు సంబంధించిన విషయాల మీద మంచి పట్టున్నటువంటి వాళ్ళు, మంచి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి అన్ని కూడా రీజన్ జెన్యున్ అనేటువంటి దాన్ని ఆయన నమ్మేవాడు. ఆయన మరి అవన్నీ చెప్పినవన్నీ అడిగినవన్నీ పరిష్కారం చేశాడా అనే దానికి వస్తే ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. వాస్తవంగా ఒకసారి అయ్యే పనికి అది ఏదైనా కానీ అది ఓ రకమైనటువంటి ఊబిలో కూరకపోయింది. ఇలా మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడి తెచ్చిండంటే ఆయన పోట్లాడి తెచ్చింది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ పాత్ర పోషించాడు. ఆయన కొన్ని కార్యక్రమాలకు వ్యతిరేకం, హైదరాబాద్లో జరిగినటువంటి 2 పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి, వాటికి వ్యతిరేకమైన కేసీఆర్. ఆ వ్యతిరేకమైనటువంటి టైంలో కూడా మా పాత్ర గణనీయంగా ఉంది, మా పార్టీకి సంబంధించినటువంటి పాత్ర గణనీయంగా ఉంది. ఏదైతే మొత్తానికి అది కొంతమంది మరణాల ఫలితంగా ప్రజల ఉద్యమ పటిష్టత వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యక తప్పలేదు ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే మళ్ళీ ప్రజలందరూ ఆ ఎన్నికల్లో పోరాటం చేసిన నాయకుడు కదా అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయటం, ఆయన ముఖ్యమంత్రి కావటం, ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడు. సంక్షేమ పథకాలు, ఉచిత సంక్షేమ పథకాలు ప్రకటించి వాటిని కూడా సరైనటువంటి పద్ధతులు అమలు చేయలేనటువంటి స్థితికి నెట్టబడ్డాడు. కారణం ఏంటి? నిధులు లేకపోవటం ఏంటి అనుకుంటే నిధులు ఆయనే చెప్పేవాడు, కేసీఆర్ చెప్పేవాడు మన రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని చెప్తూ మరీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని విస్మరించాడు. అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళా మన ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో ప్రజలందరూ తిరస్కరించినటువంటి టైంలో ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ సంగతి ఏంటంటే ఆ అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. అట్లా ఎన్టీ రామారావు నాటికి కూడా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అంతకు ముందు ఉన్నటువంటి పాలకులు ఆ రకమైనటువంటి అప్పుల కుప్పగా చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు మన దేశాన్ని కానీ ఎవరంత తొందరగా చెప్పిన పద్ధతుల్లో మాట్లాడిన పద్ధతుల్లో బాగు చేయలేరు. అందుకనే ఆనాటి నుంచి ఆయన పెద్ద మనిషిగా మాత్రం నేను ఎప్పుడన్నా ఆయన దగ్గరికి వెళ్తే చాలా ఆప్యాయంగా బ్రదరు అని సంబోధించేవాడు, బ్రదర్ అని పలకరించేవాడు. అట్లా మేము పోయి మాకు సంబంధించి మేము ఎందుకు పోయినాం ఏంటిదని పోతే మేము తీసుకుపోయినటువంటి విషయాలను చెప్తుంటే వినేవాడు. పరిష్కారం చేసే విషయానికి వస్తే కొన్ని మాత్రం పరిష్కారం చేయగలిగిండు. ఇవాళ మా కాన్స్టిట్యున్సీకి వస్తే నాకు సంబంధించి ఇక్కడ జరిగినటువంటి పనులన్నీ కూడా ఆయనకు సంబంధించిన ఆదేశాల అంశం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా స్ఫూర్తితో పనిచేశారు. మేము ఏం చూపించినా, ఏం చేసినా, ఏం అడిగినా జెన్యూన్ అనేటువంటి నాలెడ్జ్ తోటి నిధులకి రిప్రజెంట్ చేయటం కానీ, కావాల్సిన ఆదేశాలు వాటిని అమలు చేయడానికి పూనుకోవటం కానీ చేసేవాళ్ళు. కలెక్టర్ల దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ తహసీల్దార్ దాకా, ఎండిఓ దాకా వీళ్ళందరూ కూడా సక్రమంగా పనిచేసేవారు. ఆ రకంగా 83 నుండి మొదలుకొని 2009 నాటి వరకు ఇక్కడ అన్ని గ్రామాలకి రోడ్లు తీసుకోగలిగాం, అన్ని గ్రామాలకి కరెంటు తీసుకోగలిగాం, అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగులు చేయగలిగాం. మండలాలు ఏర్పడిన తర్వాత మండలాలకు కావాల్సిన పద్ధతుల్లో తహసీల్ ఆఫీసు కావాలా, ఎండిఓ ఆఫీసు కావాలా, ఇటువంటివన్నీ కావాలా. సో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు కూడా ఎక్కువ మంచి అనుబంధం ఉంది, మాట్లాడుతుంటారని విన్నాను. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రెడ్డి గారికి సంబంధించిన విషయానికి వచ్చి వాళ్ళు బూర్జో వర్గం, వాళ్ళు బూర్జో పార్టీ అయినా కానీ మేము ఈ చంద్రబాబు ప్రభుత్వం నాడు కరెంటు ఉద్యమం ఒకటి వచ్చింది. ఆ కరెంటు ఉద్యమంలో ఆయన మేము చేసే ఉద్యమాన్ని బలపరుస్తూ నిరహార దీక్షలకు దిగారు. ఆ నిరహార దీక్ష కార్యక్రమంలో మేము కూడా తనని బలపరుస్తూ ఆయన ప్రోగ్రాంలో పాల్గొన్నాం. అప్పటి నుండి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మేము ఉన్నాం అక్కడ. అట్లా పరిచయాలు ఉన్నాయి. మొత్తానికి మేము మాట్లాడేది, మేము తీసుకొచ్చే విషయాలు, మేము ప్రస్తావించే విషయాలన్నిటి మీద వాళ్ళు కమ్యూనిస్టులు కదా, కమ్యూనిస్టులకి విషయాలన్నీ కూడా చాలా బలంగా నాటుకొని ఉంటాయి. అట్లా మాట్లాడతాము.
మాట్లాడటానికి అవకాశం తీసుకుంటారని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి. చంద్రబాబు గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అట్లా మళ్ళా 94లో 2004లో వచ్చినటువంటి గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఆ గవర్నమెంట్లో కూడా మేము రిప్రజెంట్ చేయటం కోసం పోయేవాళ్ళం, ఆయన్ని కలిసి వాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఏదైతే మేము మొత్తానికి ప్రజల కోసం పనిచేస్తున్నారు అనే భావన వ్యక్తం చేసేవాడు. ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత పనిచేసి పెట్టాలి అనేటువంటిది. అప్పుడు కూడా ఆనాడు కూడా మేము ఆయన్ని కోరినటువంటి ఏంటి అంటే ఈ నీటి వనరులు ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీ పరిధిలో గుండాల నుంచి ప్రవహించేటువంటి కిన్నెరసాని, ఇక్కడి నుంచి ఆ గుండాల మండలం నుంచి ప్రవహించేటువంటి ముర్రేడు వాగు కానీ, అట్లే వరంగల్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి పాకాలేరు, వాగుల పేర్లు గుర్తు రావట్లేదు. ఆ వాగులు అన్నిటికీ ఎత్తిపోతల పథకాలని తీసుకురావాలని చెప్పి మేము రిప్రజెంట్ చేశాం. దుమ్ముగూడెం నుండి అంటే ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అని రాజశేఖర రెడ్డి పేరు పెడితే దాన్ని సీతారామ ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ పేరు మార్చారు. ఏదైతే అటువంటి వాటి కోసం ఇది చేసాం. పోడు భూములకు సంబంధించినటువంటి పట్టా హక్కుల కోసం కూడా ఇది చేసాం. ఆ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండి ఆదివాసీలకి అటవీ హక్కుల చట్టం అనేటువంటిది చేశారు. ఆ చట్టాన్ని అమలు చేశారా అంటే ఆ చట్టం ఇంకా పూర్తిగా అమలు కావటం లేదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఏదైతే మొత్తానికి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇది చేసేవాళ్ళు. ఇక్కడ మేము 78 నుండి మొదలుకొని గెలుస్తున్నటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి ఒకసారి అన్నాడు, నేను ఆయన సెక్రటేరియట్లో ఉంటే నేను ఆయన గెలవటం కోసం పోయినప్పుడు, నువ్వు ఎట్ట గెలుస్తానో గెలవటానికి కారణం ఏంటి అని అన్నాడు. మా పోడు భూములు, మేము చేసే కార్యక్రమాలు, మిమ్మల్ని ఎదుర్కోవటానికి మీకు సంబంధించిన విషయాల మీద చేసే పోరాటాలు మమ్మల్ని గెలిపిస్తున్నాయనంటే, మరి మిమ్మల్ని ఓడేయటానికి ఏమి మార్గం లేదా అని అన్నాడు. ఏం లేదు, మీరు ఏదన్నా ఉంటే మీరు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే మా ఓట్లు మెజార్టీ ఉంటాయి కాబట్టి మేమే గెలిచేది. కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. వీళ్ళు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే మెజార్టీ ఓట్లు మాయి కాబట్టి మేమే గెలిచేది. మీరందరూ ఒకటైతే తప్ప మాకు ఓటమి లేదనంటే ఆయన నవ్వి అన్నాడు కదంటే, మేము వాళ్ళని కొనాలన్నా వాళ్ళకి మేము అమ్ముకోవాలన్నా అని అన్నాడు. అంటే అది ఎవరెవరి ఇష్టం, అది మేము చెప్పేది కాదు కదా. మీరు వాళ్ళకి అమ్ముడు అని వాళ్ళనే మీరు కొనుక్కోండి అని చెప్పం కదా మేము అని అంటే ఆయన నవ్వి కూర్చునేవాడు. అట్లా నేను ఓడిపోయినాడు కూడా. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు, నేను ఓడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రజల సంబంధించిన విషయాల మీద. ఏంటి నువ్వు ఓడిపోవటం ఏంటి, ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఏముంది, మీరు అమ్ముకున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు, మేము ఓడిపోయామని అన్నా. అట్లా సంభాషణ జరిగేది. రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు కలవడానికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడము, ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తే మిమ్మల్ని పిలిపించారు అని చెప్పేసి చాలా వీడియోస్లో ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మిగతా ఎవరు వచ్చినా మాకు ఆ పని చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి అని అంటారు. సో నర్సయ్య గారు వచ్చారంటే ప్రజల పని అడుగుతారు కాబట్టి కంపల్సరీ మేము రమ్మనే చెప్తాము. ఆ రోజు నేను చూడలేదు, మళ్ళీ ఎవరో పోస్ట్ చేస్తే నేను పిలిపించాను అన్నారు. సో రేవంత్ రెడ్డి గారితో మీరు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు ఎబ్బటే నన్ను నేను పిలవలేదు, నేను పోలేదు. నేను మళ్ళా ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆయన పిలువమని చెప్పొచ్చు, పిలిస్తే పోవచ్చులే. కానీ ఆయన దగ్గర ఉండేటువంటి అధికారులు చాలా కండిషన్లు ఇవన్నీ తోటి పిలిచేవాళ్ళు కాదు. నేను ఆ తర్వాత నేను 2-3 సార్లు ఆ అధికారులను టైం అడిగాను. వాళ్ళు ఎప్పుడు కూడా వీలు పడదు, ఇవ్వాలా వీలు పడదని వాళ్ళు. మనం పోయి హైదరాబాద్లో
మెట్టబెట్టి ఉండలేం కదా, ఆడ ఉండాలంటే ఖర్చు అయింది కదా, ఆ ఖర్చుకి మరి మేము ఒక్కలం కదా. ఇప్పుడు నేను ఒక్కని పోతే మా పాప ఉంది, మా పాప దగ్గర ఉంటా. నేను ఈ నుంచి అఖిలపక్షంగా ఈడున్నటువంటి అన్ని పార్టీలు నెంబర్ పెట్టుకొని పోతా. మరి వాళ్ళందరికీ తిండి పెట్టడానికి మరి వీలు పడదు కదా. అందుకని ఇలా వీలు పడదంటే తిరిగి వచ్చేవాళ్ళం. అట్లా మళ్ళా మొన్న వెళ్ళి కలిసాము వేం నరేందర్ రెడ్డి. ఆయనకు నేను బాగా తెలుసు, ఆయన నాకు తెలుసు. కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన దగ్గర సలహాదారుగా ఉన్నాడు కదా. నాకు ముఖ్యమంత్రిని కలపాలంటే అప్పుడు ఆయన ప్లాన్ చేసి కలిసిండు. కలిస్తే నేను పోయింది ఏంది, ఈ సీతారాం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం అడగటానికి వెళ్ళాము. సీతారాం ప్రాజెక్టుకి సంబంధించింది రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ ఫేజ్ వర్క్ అంతా ఇటు ఇల్లెందుకు రావాలి, గోదావరి నీళ్ళు ఇల్లెందుకు వస్తే ఖమ్మం జిల్లా మొత్తం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది అని ప్లాన్ చేసి పనులు మొదలుపెట్టిండు ఆయన. అక్కడి నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్లు వేసుకొచ్చారు. ఈ పైప్ లైన్లు వేసుకొచ్చిన పైప్ లైన్లను కూడా పీకపోయారు. 2014 నుంచి పీకేసుకున్నాము, వెళ్ళిపోయారు. అప్పుడు కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే వాటిని పీకపోతుంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత హరిప్రియ ఆమె కాలంలో అటు తవ్వకపోతుంటే చూస్తుంది, కానీ ఇటు మా ఇల్లెందుకు సంగతి ఏంది, ఇల్లెందుకు నీళ్లు వస్తాయా రావని మాత్రం మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరు పని చేయలేదు అనేటువంటి దాన్ని చెప్పటానికి, మా ఇల్లెందుకు నీళ్లు గోదావరి నీళ్లు రావటానికి అని చెప్పి పోయాడంటే, ఆయన నేను కలిసినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, ఆయన పక్కనే ఉన్నాడు. ఆయనకు చెప్పిండు. వెంటనే అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీసు, అక్కడ పనిచేసే డిపార్ట్మెంటు అందరితోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అది ఏం చేయాలనో ఎట్ట చేయాలనో పరిశీలన చేయమని చెప్పి ఆయనకు ఆదేశం చేశాడు. కానీ ఆయన ఇంతవరకు ఆ ప్రయత్నం ఏం చేయలేదా ఆ ఇరిగేషన్ మినిస్టర్. అది అట్లా ఇప్పటికీ మేము పదవిలో ఉన్నా లేకున్నా పార్టీగా మా కార్యక్రమాల్లో భాగమైనటువంటి విషయాలన్నింటిలో ఎప్పుడు పనిచేస్తుంటాం. ఇలా పొడి భూములకు సంబంధించినటువంటి విషయంలో ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాలే ఉన్నాయి. ఆ పట్టాలని కూడా ఈ చెల్లవు అంటూ ఫారెస్ట్ వాళ్ళకి అడ్డం పోతే రైతుల మీద కేసు పెట్టడానికి పోలీసు వాళ్ళని పురమాయించారు. ఇట్లా నడుస్తుంటే ఇవాళ మీరు వస్తారని మీ ప్రోగ్రాం లేకపోతే నేను ఇప్పుడు అక్కడ ఉండేవాడిని. ఇలా సోమవారం దర్బార్ జరుగుద్ది అధికారులతోటి. ప్రజలందరూ వచ్చి ఈ వివిధ ఫిర్యాదులు చేస్తుంటారు. అట్లా పోవాల్సి ఉండే. అట్లా ఇప్పుడు ఆ ఆదివాసీల అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు చేయటం లేదు. ఇంకా కూడా ఆ పోడు భూములకి పట్టాలు ఇవ్వనటువంటి భూములు ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి చర్యలు ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటిది. సో మీరు మొదటగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీకు వచ్చిన డబ్బులు కూడా మీరు ఏమి ఉంచుకోకుండా పార్టీకే ఇచ్చారని విన్నాను. సో మీరు ఎందుకని, అంటే మీరు ఉన్నది పేదరికంలోనే, సో మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భార్య పిల్లలకి కాకుండా పార్టీకి ఇవ్వడానికి ఆ టైంలో మీరు ఏమి అనలేదా? ఎవరు మీరు అర్థం చేసుకోవాలి. మేము నిజమే పేదరికం, పేదవాళ్ళం, కానీ ఇంత పెద్దవాళ్ళం ఎట్లయ్యాం అనే విషయానికి వస్తే, పోయి మాకు ఓట్లు ఇవ్వండి అనగానే ఆ జనం ఓట్లు ఇవ్వలే. ఆ జనం వెనక పార్టీ ఉంది. ఆ పార్టీ ఆ జనానికి సంబంధించిన విషయంలో రిస్క్ తీసుకుంది. వివిధ సందర్భాల్లో పెట్టేటువంటి ఖర్చులకి సంబంధించి నేనేం పెట్టలే, రూపాయిని నా చేతి నుంచి పెట్టలే. మేము ప్రజలకి పైసలు పంచకపోయినా, ప్రజలకి తాగబోయేటందుకు ఏదన్నా చేయకపోయినా, నాకు ఈ ఎమ్మెల్యేని గెలవటానికి కావాల్సిన ఖర్చు అంతా పార్టీ భరించింది. ఇప్పుడు నేను గెలిచినాక
గవర్నమెంట్ ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని నేను నా కోసమని వాడుకోవటానికి పనిచేస్తే నేను జనం కోసం పనిచేసే క్రమంలో అయ్యే ఖర్చు ఎవరు ఇవ్వాలి? ఒకటి. అట్లా నాకు వచ్చే గౌరవ వేతనం ఎంత అనే దానికి వస్తే ఫస్ట్ ఎంత అంటే 2000. ఆ 2000 పార్టీకి ఇచ్చిందని అనటం కాదు, నా జోబిలో ఉంటే నేను అటు ఇటు తిరగటానికి కావాల్సిన ఖర్చులకు సరిపోలేదు. ఒకటి. ఆ తర్వాత అది 12,000కు వచ్చింది. ఆ తర్వాత 25,000కు వచ్చింది. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో అది 43కు వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడూ నేను ఇంట్లో ఇవ్వటానికి, నేను జోబులు పెట్టుకోవటానికి ఆలోచించలే. నేను 5 సార్లు గెలవటానికి కానీ, ఒకసారి గెలవటానికి కానీ, ఆ గెలుపుకి కావాల్సిన ఖర్చు అంతా ఎవరు పెట్టారు? పార్టీ పెట్టింది. మరి ఇంతకు ముందే సంపాదించుకొని ఉండి నేను నా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి, నా సొంత డబ్బులతోటి నేను గెలవలే. పార్టీ గెలిపించింది, పార్టీ ఖర్చుని భరించింది. అందుకనే పార్టీకి ఇస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు పదవిలో లేను, పింఛను వస్తుంది, పింఛను కూడా పార్టీకి ఇస్తుంది. పార్టీ ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే నేను తిరిగే తిరుగుడికి అవి సరిపోవట్లే. నేను పార్టీకి ఇచ్చిందని చెప్పుడే కానీ మళ్ళీ ఆ డబ్బులన్నీ నాకే ఖర్చు అవుతాయి. నేను ఎటు పోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా మళ్ళీ పార్టీ భరిస్తుంది. ఈ 40,000 సరిపోవట్లే. ఇప్పుడు మా పార్టీ ఏమో కారు వద్దన్నది, నాకు బస్సు ఫ్రీ, ఆడికి పోయిన బస్సులో ఫ్రీగా పోతా. కానీ ఇటు తిరగటానికి మళ్ళీ బస్సు దిగిన తర్వాత తిరగటానికి కావాల్సినటువంటి దానికి వస్తే డబ్బులు కావాలి. ఆటో ఎక్కాలా, లేదు ఇంకో వెహికల్ ఏదైనా తీసుకోవాలా, అట్లా ఖర్చు అవుతుంది కదా. మా పాప కారు పంపిస్తే దానికి డీజిల్ పోస్తున్నాం. ఈ నెలంతా తిరిగిన డీజిల్ సరిపోక పార్టీ ఇప్పుడు నా డబ్బులు కాకుండా పార్టీ నుంచి డబ్బులు పెట్టి తిరగాల్సి వస్తుంది. అట్లా నేను సంపాదించటం అనేటువంటిది, దాచుకోవటం అనేటువంటిది లేదు. అట్లా దాచుకుందాం అనుకుంటే, సంపాదించుకుందాం అనుకుంటే చాలా సోర్సులు ఉన్నాయి. ఏ పని చేసైనా చేయొచ్చు. నీకు ఇది ఇప్పిస్తానని, ఆయనకు అది ఇప్పిస్తానని, దానికి ఇంత ఖర్చు అయితే అని, దీనికి ఇంత ఖర్చు అయితే అని ఆ ఖర్చుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకోవచ్చు, జేబుల్లో డబ్బులు ఉంచుకోవచ్చు. కానీ మేము వాటికి వ్యతిరేకంగా పుట్టినోళ్ళం, పెరిగినోళ్ళం. వాటికి వ్యతిరేకంగా పుట్టి పెరిగి ఇలా మేము అటువంటి ఆలోచనకి వస్తే ఇంకా మాకున్న విలువేంటి? అందుకనే ఇలా మాకున్న 2 ఎకరాలని మా కుటుంబం బతకటానికి సరిపోతుంది. నాకు వచ్చే పింఛను నా తిరుగుడికి సరిపోతుంది. ఇది నా పరిస్థితి. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పదవిలో ఉన్నారు కదా, మీకు ఇంత వేరే పార్టీల నుంచి కానీ, వేరే దీని నుంచి కానీ మీరు మా పార్టీలోకి రండి, మీకు ఇంత ఇస్తాము డబ్బులు, లేదు అంటే మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, మా పార్టీకి వస్తే బాగుంటుంది అనేది ఎవరు మిమ్మల్ని అడగలేదా? ప్రోద్బలం పెట్టారా మిమ్మల్ని? అటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. ఒకటి, అటువంటి ఆలోచన మాకు రాలేదు. అట్లెవరు ప్రయత్నం చేయలే. కాకపోతే ఓట్లని అడిగారు. ఒకసారి జడ్పీ ఎన్నికలు జరిగినాయి. జడ్పీటీసీల సంఖ్య సమానంగా వచ్చింది. తెలుగుదేశం వాళ్ళకి, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం కలిసి సగం, కాంగ్రెస్కు సగం వచ్చినాయి. వీళ్ళు ముగ్గురు కలిస్తే వీళ్ళు సమానమైనరు. మా జడ్పీటీసీ ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి. మా 3 ఓట్లు ఎవరికి వేస్తే వాళ్ళు జడ్పీ చైర్మన్ అవుతారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ ఓట్లను అడిగిండు, చంద్రబాబు ఆ ఓట్లను అడిగిండు. ఆ ఓట్లు అడిగితే మేము చెప్పింది ఏంటంటే, మీరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మాకు అనవసరం, మేము మా పద్ధతిలోనే ఉంటాం, మేము ఎవరికి ఓట్లు వేయం, వాళ్ళకేయం మీకేయం అని చెప్పి ఇద్దరికి చెప్పడం జరిగింది. అట్లా వాళ్ళు ఆ జడ్పీటీసీ పరిధిలో ఇన్ని డబ్బులు పెడతాం, అన్ని డబ్బులు పెడతాం,
ఈ కార్యక్రమాలు చేద్దాం ఆ కార్యక్రమాలు చేద్దాం అన్నారు. మేము అట్లా ఓట్లు వేయమని చెప్పాం. చైర్మన్నే మాకు ఇస్తామన్నారు. చైర్మన్నే మాకు ఇస్తామంటే చైర్మన్ మాకు ఇస్తారు కదా, మళ్ళీ మేము చెప్పినట్టు వింటారు మరి మీ వాళ్ళందరూ? గవర్నమెంట్ వినాలా, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వినాలా, వీళ్ళందరూ వినాలి కదా. అంటే మళ్ళా మేము చైర్మన్ మళ్ళీ మీరు చెప్పినట్టు మేము చేయాలా? అది మాకు కుదరదులే అని చెప్పి మేము అటువంటి డిస్కషన్ జరిగింది. కానీ ఎవరు నన్ని ఈ పార్టీకి రా ఆ పార్టీకి రా అని ఎవరు అడగలేదు. అట్లా పార్టీలు మారుతున్న వాళ్ళని నేను చూస్తున్నా, నాకు అటువంటి ఆలోచనలు నాకు రాలే. అంతకుముందు మీరు గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి అంటే మీరు ఎలా వెళ్ళేవాళ్ళు అప్పుడు ఆ టైంలో? హైదరాబాద్ పోవాలా, బస్సు ఎక్కేవాళ్ళం. ఆడికి వచ్చినాక అసెంబ్లీకి క్వార్టర్స్ ఉంది కాబట్టి క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి పోవాలా. ఆడొక బస్సు ఉంటుంది. ఒకవేళ నేను తయారయ్యేటప్పటికి ఆ బస్సు వెళ్ళిపోయింది అనుకో, నడిచిపోయేవాడిని. ఒకవేళ నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమి లేకపోతే నేను నడిచిపోయేవాడిని. ఏదన్నా ఆటో గిట్ట అక్కడ కనపడితే ఆటో ఎక్కిపోయేవాడిని. మీరు నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు అని 1-2 చోట్ల నేను విన్నాను. అందుకే ఈ క్వశ్చన్ అనేది నేను మిమ్మల్ని అసెంబ్లీకి మెజారిటీ రోజులు నడిచిపోయేవాడిని. ఎందుకంటే ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ ఆడికి దగ్గరే కదా, నడిచిపోయేవాడిని. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్నప్పుడు బస్సు ఎక్కిపోయేవాడిని, లేకపోతే ఆటో పట్టుకొని పోయేది. అట్లా జరిగేది. దగ్గరే కాబట్టి నడిచిపోయటం మంచిగానే ఉండేది. సో అసలు చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు అందరూ నమ్మాలి అంటే కూడా నమ్మశక్యంగా లేని పరిస్థితి ఏంటి అంటే, డబ్బులు లేని రాజకీయం అనేది జరుగుతుందా? ఈరోజు ఒక పంచాయతీ సీట్ దగ్గర నుంచి, వార్డ్ నెంబర్ సీట్ దగ్గర నుంచి, ఒక సర్పంచ్ దగ్గర నుంచి, జెడ్పీటీసీ అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే దీనికి ఇంత ఖర్చు పెడితేనే వాళ్ళకి పదవి అనేది ఉంటుంది. సో దానికి పై నుంచి సపోర్ట్ వీళ్ళు ఉండాలి, ఏ పార్టీ పెద్దలు ఉంటేనే వాళ్ళకి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు దీనిలో గెలుస్తారు అని ఇది ఉంది. కానీ మీరు 5 పీరియడ్స్లో అసలుకి డబ్బులు లేని రాజకీయం చేశారు అంటే ఇప్పుడు అలా అసలు చేయడం సాధ్యం అవుతుంది కదా? సాధ్యమా కాదా అనే విషయానికి వస్తే మాకు సాధ్యమే. కానీ ఇప్పుడు మేము ఎందుకు ఓడిపోతున్నాము అనేదానికి వస్తే, మాకున్నటువంటి ఓట్లన్నీ 3 దిక్కులకి సీల్ చేశారనమాట. ఇప్పుడు ఇప్పుడు మేము మాకు జనం లేక, మాకు బలం లేక ఓడిపోవటం కాదు. మా ఓట్లన్నీ మా దగ్గర లేవు. ఇప్పుడు ఇది మా సొంత మండలం, సింగరేణి మండలం. ఈ మండలం వైరగ పెట్టారు. డీలిమిటేషన్లో మమ్మల్ని ఓడించడానికి కావాల్సినటువంటి అవకాశం అట్టొచ్చింది వాళ్ళకి. డీలిమిటేషన్లో వైరగ పెట్టారు ఈ మండలాన్ని. వైరగ్ ఉండాల్సినటువంటి కాంపెల్లిని తీసుకొచ్చి దీనికి పెట్టారు. కాంపెల్లిలో మాకేం లేదు. మా ఆర్గనైజేషను ఉన్న రామ్ నరసయ్య నగరు, ఎల్లన్న నగరు, విక్రమ్ నగరు, ఇవి కొత్త కట్టిన గ్రామాలు ఉన్నాయి, జనం ఉన్నారులే. కానీ అంత బలంగా లేవు. అట్లా ఆ కాంపెల్లి మండలాన్ని తీసుకొచ్చాం, మాకు పెట్టారు. ఈ ఇల్లెందుకు పెట్టారు? ఈ సింగరేణి ఇల్లెందులో కలిసి ఉన్నటువంటి సింగరేణి మండలానేమో వైరగ్ పెట్టారు. అట్లనే మాకు గుండెకాయ కంప్లీట్ మా ఓట్లు, ఆడున్నటువంటి ఓట్లు మొత్తం కంప్లీట్ మా ఓట్లు. దాన్ని పినపాక మండలంకి పెట్టారు. అట్లా మా ఓట్లన్నీ కూడా పోవటం వల్ల ఏడున్న శక్తి మాకు సరిపోవట్లే. ఇతరులకు సంబంధించిన విషయానికి వస్తే ఈసారి ఇప్పుడు కోరం కనకయ్య ఫస్ట్ సారి కాంగ్రెస్కి గెలిచిండు, హరిప్రియ కాంగ్రెస్ని గెలిచింది. మళ్ళీ ఇప్పుడు కోరం కనకయ్య కాంగ్రెస్ని గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఫస్ట్ గెలిచినప్పుడు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోయిండు. హరిప్రియ కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోయింది. అట్లా ఇతరులకి లేని అవకాశం దొరికింది. ఇప్పుడు మాకు మేము ఓడిపోవటానికి కారణం ఈ డీలిమిటేషన్లో మా ఓట్లు ఇటు కావటమే. మాకు ఏడున్న బలం, ఏడున్న ఓట్లు మాకు సరిపోకపోవటం. ప్రజెంట్ కనుక మీ సంఖ్య తగ్గడానికి మోడీ గారు తీసుకుంటున్న డిసిషన్స్ కూడా ఒకటి కారణము. సో ఎవరిని ఉండేయకుండా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు.
దీని గురించి ఏమంటారు? నరేంద్ర మోడీ గారు తీసుకునే డెసిషన్స్ వల్ల మీ పార్టీ బలం కూడా తగ్గుతుందా? నిజమేనా? ఈడ బలం తగ్గటానికి కారణం ఈ డీలిమిటేషన్. దేశంలో బలం తగ్గటానికి కారణం ఈ నరేంద్ర మోడీ డిసిషన్ కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు. అది ఎంతో కాలం నడవదనేటువంటిది. ఇప్పుడు ఆయన 2026 మార్చి చివరి నాటికి నక్సలిజాన్ని లేకుండా చేస్తా అన్నాడు అని ఇంకా మాట్లాడుతున్నటువంటిది. హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అంతకన్నా ముందు, వీళ్ళకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంటు దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ పెట్టి ఇక్కడ కమ్యూనిజం అనే మాట లేకుండా చేస్తున్నాను అన్నది. ఇందిరాగాంధీ గవర్నమెంటు కమ్యూనిజం లేకుండా చేస్తున్నది. కమ్యూనిస్టులు ఇంకా బతికున్నారు. ఇందిరమ్మ పోయింది, నెహ్రూ గారు పోయిండు, ఆ మాటలు మాట్లాడిన వాళ్ళందరూ పోయారు. కానీ కమ్యూనిస్టులు ఇంకా బతికున్నారు. కమ్యూనిజం సావదు. ఇవాళ నక్సలైట్లను లేకుండా చేస్తా అనేటువంటి మాట ఏదైతుందో కలలు కంటాడు అమిత్ షా మోదీ, అది అయ్యే పని అయితే కాదు అని మేము భరోసాగా ఉన్నాం. ఇవాళ లొంగిపోయిన వాళ్ళని చూపించి లొంగిపోయిన వాళ్ళని తోటి అయిపోయింది అంటే కాదు. ఆ లొంగిపోయిన వాళ్ళే ప్రజలు ఉంటారు, లొంగిపోయిన వాళ్ళే ఆ కమ్యూనిజాన్ని నడిపిస్తారు. ఆ లొంగిపోయిన వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చి బయటకు వచ్చిండ్రు. కానీ వాళ్ళు మొదటి నుంచే ఆలోచించాల్సి ఉండే. మేము సనపుల్లారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎన్నికల్లో సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే దాకా గెలుచుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లో పనిచేస్తూ ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, ఇవాళ దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. దుర్మార్గంగా ఈ వ్యవస్థని దరిద్రంలోకి ముంచుతున్నారు. అందుకనే ప్రజల్లో ఉండి పనిచేయాలని చెప్పి మేము వాళ్ళకి సలహాలు కూడా ఇచ్చాం. అయినా కానీ వాళ్ళు లేదు తుపాకీ ద్వారాగానే అనే నినాదంతో ఉండి ఇవాళ సప్పున దిగజారిపోయి మన పామునెత్తిన తెల్ల ఉసిరి పెట్టినట్టుగా వచ్చిండ్రు. కానీ డబ్బులు తీసుకోకుండా ఉండాల్సి ఉండే. డబ్బులు తీసుకున్నాడు ఆయన. అది తప్పు. ఒక విప్లవకారుడు, ఒక కమ్యూనిస్టు ఆ విధమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి సరైంది కాదు. ఇవాళ కమ్యూనిస్టులు నక్సలైట్లు లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. మాటలు ఆ నక్సలైట్లు అడవిలో ఉన్న నక్సలైట్లే కాదు, అర్బన్ నక్సలైట్లను కూడా అని అన్నాడు. అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? మేము బయటుండి పనిచేసే వాళ్ళం, బయటుండి ప్రజలకు సంబంధించిన విషయాల మీద ఆందోళన చేసేవాళ్ళం. ఇటువంటి ఆందోళనలు చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉండకూడదు అనే ఏదైతుందో అది ఎప్పుడూ పనిచేయదు. మేము ఎప్పుడు బతుకుంటాం. ప్రజల కోసం పనిచేయటానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉంటారు. చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా పీరియడ్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో ర్యాప్ ఎలా ఉండేది, ప్రజా సమస్యల మీద వెళ్ళి మాట్లాడడం జరిగేదా, ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అండ్ సో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ కూడా జరిగింది. అప్పుడు మావోయిస్టులే చేశారు, అటాక్ కూడా జరిగింది. దాని గురించి తిరుపతిలో మావోయిస్టులు అటాక్ చేశారు, దాని గురించి ఏం చెప్తారు? ఆ టైంలో మీకు తెలుసా ఇలా జరుగుతుంది అని చెప్పి? అంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ లాంటిది ఏమన్నా ఉందా? అట్లుండదు. వాళ్ళు వేరు, మేము వేరు కదా. అప్పుడు పీపుల్స్ వారు. మేము ఈ ఎన్నికల్లో పాల్గొంటూ మనం ముందుగా ప్రజా సంఘాలని ప్రజల్లో పనిచేయటం నేర్చుకోవాలని మేము అంటుంటే, వీళ్ళు విప్లవానికి ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు రివిజనిస్టులుగా మారిపోతున్నారు అని మా వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. మేము ఈ ప్రజల్ని ఇక్కడ ప్రజల్ని నిలబెడుతున్నటువంటి క్రమంలో వీళ్ళు ఉండబట్టి ప్రజలు మనకెళ్ళి రావట్లేదనే పేరుతోటి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని హత్య చేశారు పీపుల్స్ వారు. నల్గొండ జిల్లాలో
విక్రమ్, వరంగల్ జిల్లాలో బొర్రా వెంకటయ్య, గొగ్గల లక్ష్మయ్య, అట్లా మా వాళ్ళని చాలామందిని చంపారు. ఎందుకు? వాళ్ళు నక్సలైట్లే, మేము నక్సలైట్లే కదా. మరి మమ్మల్ని చంపడం ఏంటంటే మా ఆలోచనకును వాళ్ళ ఆలోచనకి వాళ్ళేమో తుపాకుతోటే యుద్ధం చేయాలా, తుపాకులతోటే ఈ రాజ్యం వస్తుందంటే ప్రజల్ని మనకెళ్ళి రాకుండా, ప్రజల్ని మన వైపు కాకుండా వాళ్ళు రివిజనిజం పద్ధతుల్లో ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి వీరం లేకుండా చేయాలనే పద్ధతిలో ఇది చేసేవాళ్ళు. మాకు ఒక పక్క పోలీస్ నుండి, ఒక పక్క వీళ్ళ నుండి ఎదుర్కొని నిలబడగలిగాం. అట్లా మేము చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన సంగతి, వాళ్ళు ఏం చేసినారో, ఎట్ట చచ్చిన కార్యక్రమం తీసుకున్నారో అవన్నీ మాకు తెలవు. నేను వాళ్ళ హిట్ లిస్టులో నేను ఉన్నా. నేను ఎమ్మెల్యేని. వాళ్ళ హిట్ లిస్టులో నేను ఎందుకున్నానంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలిచి ప్రజలనంతా విప్లవం వైపు రాకుండా చేస్తున్నారు. అందుకనే గుమ్మన్ నరసయ్యని తీసేస్తే అచంచలమైనటువంటి ఇది వస్తుంది, అది వస్తుందని ఊహించారు వాళ్ళు. కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాతోటి సాన్నిధ్యంగా ఉంటూ మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళతోటి కూడా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వ్యతిరేకించిన విషయాలన్నమాట. మీ అమ్మాయి ఈరోజు హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉంది. ఒక ఆదివాసీ నుంచి వచ్చిన మొదటి ప్రొఫెసర్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, మీరు కట్టించిన స్కూల్స్లో చదివారు అని విన్నాము. అసలు ఏంటి దాని గురించి చెప్పండి. ఇప్పుడు నిజంగానే నేను చదువుకునేటప్పుడు మాకు చదువు బళ్ళు అందుబాటులో లేవు. మా ఊళ్ళో ఉన్నటువంటి స్కూలు 5వ తరగతి వరకు ఉంది. 5వ తరగతి వరకు చదువుకున్న తర్వాత పై తరగతులకు పోవాలా. ఎక్కడికి పోవాలనో తెలియదు, ఆడికి పోవాలనో తెలియదు. అట్లే మాకు పోటందికి మాకు సాధ్యం కాక మా పెద్దవాళ్ళకి మా నాన్నకు కూడా మమ్మల్ని దూరంగా పంపించి చదివేయలేక మా చదువులు అట్లా ఆగిపోయినాయి. ఇక మాకున్న గొడ్లు మేకలు కాసుకుంటూ వర్షకాలం వస్తే వ్యవసాయం చేసుకుంటూ నేను పెద్దోనయ్యాను. ఇప్పుడు ఇలా నేను ఎమ్మెల్యే అయ్యేదాకా ఏ గ్రామాలలో 5వ తరగతి దాటి లేవు స్కూళ్ళు. హై స్కూలు అనేదానికి వస్తే చాలా దూరం పోవాలి, ఎక్కడికో పోవాలా. వాళ్ళని మా కోయా కమ్యూనిటీ వాళ్ళు పోరగాళ్ళను దూరంగా పంపించాలంటే భయం. చదువు ఎందుకులే అనే పద్ధతుల్లో ఉండేవాళ్ళు. ఇక్కడ మేము ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని స్కూళ్ళు మంజూరు చేయించుకోవటమే కాకుండా వాటిని హై స్కూల్ దాకా పెంచి హై స్కూల్ చదువులు కూడా పూర్తి చేసాం. అట్లా ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ నుండి ఇక్కడ సుదిమల్ల స్కూల్ వచ్చింది. ఆ స్కూల్లో మా ఊళ్ళో నుంచి మా పాపలనిద్దరినీ 3వ తరగతి నుంచే ఆ స్కూల్లో పెట్టాం. 3వ తరగతి నుండి ఆ స్కూల్లో పోయి ఆడ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఇలా ఇంటర్ అయిపోయే నాటికి నేను ఇల్లెందుకి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చా. డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తి అయిన తర్వాత దాని బ్యాచ్ అంతా ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో టీచర్లుగా ఇట్లా ఇదైనరు. ఈమె పోయి ఆడ లా ఉస్మానియా యూనివర్సిటీలో లా తీసుకుంది. లా అయిపోయింది. లా అయిపోయిన తర్వాత LLM చేసింది. LLM అయిపోయిన తర్వాత PhD చేసింది. PhD అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది. నేను మా పిల్లలనే కాకుండా ఇప్పుడు మా అబ్బాయికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి డిగ్రీ చేస్తుండు. ఒక అమ్మాయి లా పూర్తి అయింది, ఇప్పుడు LLM తీసుకుంది. చిన్న అమ్మాయి ఏమో సైకాలజీ, అనంతపురంలో సైకాలజీ చదువుతుంది. అది ఈ సంవత్సరం అయిపోతుందేమో. అది అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి చదువులే.
గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే గవర్నమెంట్ కాలేజీల్లోనే మా పిల్లల చదువు. మా మా చదువుకి సంబంధించి ఇక 5వ తరగతిలో బంద్ కథం. ఇక వ్యవసాయం చేసుకుంటున్నటువంటి క్రమంలో మా పార్టీ ఈ ప్రాంతానికి రావటం, ఈ ప్రాంతంలో వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు మాకు ఆకర్షితులమై అందులో. సో మీ అమ్మాయి కూడా చెప్పింది నాన్న మాతో కన్నా కూడా ప్రజలతోనే ఎక్కువ ఉండేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాలు చూసి వచ్చి ఉంటారు, ఎంతో ఇబ్బందులు పడి ఉంటారు. మీ అమ్మా నాన్న గురించి చెప్పండి, ఎలాంటి స్థితుల నుంచి మీరు వచ్చారు? తాత, మా నాయనమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలా గడ్డు పరిస్థితి. మాకు 1 ఎకరం పొలం ఉంది మీరు వచ్చిన చెరువు కింద, అది ఇప్పుడు లేదు. దాని అమ్మితే అప్పుడు వచ్చిన డబ్బులు ఎంత అంటే 6,000, ఇప్పుడు 6 లక్షలు. నా పెళ్ళికి దాని అమ్మి నా పెళ్ళి చేసింది, అది పోయింది. ఇక దాంట్లో ఇప్పుడు ఎకరానికి 40-50 బస్తాలు పండిస్తున్నారు. అప్పుడు 5 బస్తాలు 6 బస్తాలు పండటం కష్టం. పశువుల పెంటతోటే పండేది, పశువులతోటే దున్నేది, ఇట్లుండేది. అట్లా మా బతుకేంటి అనేది అనుకుంటే ఆ పండిన కొద్ది పంటని చాలా జాగ్రత్త దాచుకొని కొద్దిగా ఎప్పుడో ఒకసారి వరన్నం తినేవాళ్ళం. లేదంటే మా అమ్మ మా నాయనమ్మ ఇద్దరు అడవిలో కట్టెలు తీసుకొచ్చి ఇల్లెందుకు అంటపోయి అమ్మేవాళ్ళు. ఆ కట్టెలు అమ్మితే వచ్చినటువంటి వాటితోటి సద్దలు, ఎర్రజొన్నలు ఇవి తీసుకొచ్చి జావా గటక చేసి తాగేవాళ్ళం. అట్లే అడవిలో దొరికేటి మాకు గడ్డలు, దుంపలు అంటారు, ఎల్లేరు దుంపలు, గోవింద దుంపలు అనేటివి. వాటిని ఇద్దరు పోయి తీసుకొస్తే ఇన్ని పట్టుకొచ్చేటోళ్ళు. వాటిని ఉడకబెడితే తెల్లారులు ఉడకబెట్టాల్సి వచ్చేది. తెల్లారులు ఉడకాలి. తెల్లారినాక వాటిని తీసుకొని తినేవాళ్ళం. 2 రోజులు తినేవాళ్ళం వాటిని ఇంటిల్లాదరం. అట్నే ఇప్ప పూలు సేకరించేవాళ్ళు. ఇప్ప పూలు సేకరిస్తే వచ్చేటువంటి వాటితోటి ఎండాకాలం టైంలోనేమో ఎంపుకొని తినేవాళ్ళం, ఉడకబెట్టి తినేవాళ్ళం. వాన పట్టిన తర్వాత అవి మెత్తగా అవుతాయి. ఎంపటం ఉడకబెట్టడం కుదరదు, అప్పుడు ఏంపుకొని తినేవాళ్ళం. ఆ పద్ధతుల్లో బతికేది. అడవిలో ఏదేయో దొరుకుతూ ఉంటే వాటిని మా నాయనమ్మ మా అమ్మ వాటి అడవిలోకి పోయి వాటిని సేకరించి పట్టుకొచ్చి మాకు పెట్టేవాళ్ళు. అట్ట బతికేవన్నమాట. చాలా కటువు పరిస్థితులలో. అంటే మేము మా కుటుంబమే కాదు, ఈ ప్రాంతంలో ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి జనమంతా ఆ పద్ధతుల్లో బతికినటువంటి వాళ్ళు. 69 నుండి మా పార్టీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వేధించే వాళ్ళ విషయంలో అప్పుడు వేధించే వాళ్ళు ఇప్పుడు ఈ ఇల్లు పూసుకోవటానికి ఎర్రమట్టి తెచ్చుకునేటోళ్ళం. ఈ అడవిలోకి పోయి ఎర్రగా మట్టి ఉంటే ఆ మట్టి పట్టుకొస్తే ఫారెస్ట్ రోడ్ పట్టుకునేవాడు. ఆ మట్టిని అక్కడనే పారబోసేవాడు. వాడు మళ్ళీ ఎంబడి వచ్చి ఈడ దౌర్జన్యంగా అట్లా కోళ్ళు కనపడితే పట్టుకొని పోయేవాడు. అది ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్ని అధిగమించిన టైంలో ఈ పార్టీ బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటం నాడు ఏం జరిగిందో మనకు తెలియదు, మాకు తెలియదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటి వాటన్నిటిని మాన్పించారు. అట్నే అప్పులకి మేము ఇప్పుడు ఎవరి దగ్గరన్నా అప్పుకి పోతే గింజలు అప్పుకి పోతే బస్తా తెచ్చుకుంటే మళ్ళీ మా పంట పండినాక 2 బస్తాలు ఇవ్వాలి. అటువంటివి లేకుండా చేసిండ్రు. డబ్బులు ఎవరి దగ్గర 10 రూపాయలు అప్పు తీసుకుంటే 15 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ నాకు దొక్కినప్పుడు నేను 15 రూపాయలు ఇవ్వాలి మీకు. అటువంటివన్నీ తగ్గిస్తూ జరుగుతూ వచ్చి ఈ పోడు భూములు దున్నుకోవటం, పోడు భూములలో పంటలు పండించుకోవటం. ఇలా మా పోడు భూములు మా నాయకత్వంలో నరుక్కొని దున్నుకొని పంట పండించుకున్నటువంటి వాళ్ళందరూ ఇలా 3 పూట్ల అన్నం తింటారు, దర్జాగా జీవిస్తున్నారు, ఆ పిల్లల్ని చదివించుకుంటున్నారు.
రోగాలు రొప్పులు వస్తే హాస్పిటళ్ళు ఖర్చులు ఇవన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు మీకు అంటే మీ ఇలా ఇన్ని పీరియడ్స్ మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఏమీ సంపాదించుకోలేదు. ఇప్పుడు మీ మీద ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా హీరో వచ్చేసి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు హీరోగా చేస్తున్నారు. ఆ సైకిల్ మీద వెళ్ళడము, మీరు ఆ సంచి తగిలించుకొని వెళ్ళడము లాంటి విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. మీరు ఏమన్నా చూడడం జరిగిందా? మీ ముందు పర్మిషన్ అడిగారా ఇలా మీ మీద మీ సినిమా తీస్తున్నామని డైరెక్టర్ గారు ఏమన్నా? సినిమా డైరెక్టరు పర్మిస్ ఆయన 3 సంవత్సరాల నాడు వచ్చింది ఇక్కడికి వచ్చి మా పుట్టుపూర్వోత్తరాలు, ఇప్పుడు మీరు అడిగినట్టే మీ రాజకీయాలు ఇవన్నీ ఎట్లా ఏంటిది అనేది ఆయన అడిగితే అప్పుడు ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన తీసుకొని పోయి ఆయన అన్నీ తీసుకున్నాక అప్పుడు మేము సినిమా తీయటానికి ఆలోచిస్తున్నాం సార్, మీ గురించి తెలుసుకున్నాం, అందుకని వచ్చినామనంటే అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దని చెప్పా. సినిమాలు తీయటానికి వీల్లేదు, మా చరిత్ర ఏదైనా ఉంటే మా చరిత్రని రాయండి, ప్రచారం చేయండి, కానీ సినిమాలు తీసి చేయదు. సినిమా మాకు మా నేచర్కి తగినట్టుగా ఉండదు, మీరు అట్లా తీయడానికి వీలు కాదు, అందుకనే అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పిన తర్వాత వాళ్ళు మా పార్టీ దగ్గరికి వెళ్ళారు. మా పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పి వాళ్ళతో ఒప్పించుకున్న తర్వాత మళ్ళా వచ్చి మళ్ళీ మిగిలిన స్టోరీ అంతా తీసుకొని పోయినరు. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. ఒక రకంగా మేము ఇప్పుడు ఇక్కడ మా రాజకీయాల్ని ప్రచారం చేసుకుంటున్నాం, మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, మా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం, కానీ ఇంతవరకే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, మీకే తెలుసు, ఇంకా ఇతరులకు తెలియదు. దాని ద్వారాగా ఏం తెలుస్తుంది? మీరు మాట్లాడింది నేను మాట్లాడింది అంతా ప్రచారం అవుతుంది. అట్లా ఈ సినిమా హిట్ అవుతే, సినిమా రిలీజ్ అవుతే ప్రజల్ని స్పందింపజేయటానికి, చైతన్యం అందించడానికి ఉపయోగపడుతుందేమో, అటువంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది అనేది ఉన్నది. ఇప్పుడు పర్మేష్కి కానీ ఇప్పుడు ఈ యాక్టర్గా వచ్చినటువంటి కామ్రేడ్కి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. దాంట్లో మేము కోరుకునేది ఏంటంటే నేచురల్గా ఉండాలి, కల్పితాలు కథలు యాడ్ చేయకూడదు. అట్టుంటే అందరూ అర్థం చేసుకోవటానికి మనం ఎట్టున్నాం అనే దాన్ని అర్థం చేసుకొని ఇది చేయటానికి వీలవుతుంది. కల్పితాలు కథలు వాళ్ళ యాడ్ చేస్తే సినిమా బాగుంటుందేమో, కానీ మనకు సంబంధించిన క్యారెక్టరు పూర్తిగా ఇదవుద్ది. మా గురించి మీరు పొద్దున్నుంచి వెయిట్ చేసి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. సో మీరు ఇలానే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. మీలాంటి వారు మా లాంటి వాళ్ళందరికీ ఆదర్శం. సో మళ్ళీ మరొకసారి మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, మీ సినిమా నిజంగా ఆ స్టోరీ అంతా మేము చూసిన తర్వాత, అంటే మేము ఇంకా ఆన్ స్క్రీన్ మీద చూడడం వేరు, ఇక్కడ చూడడం వేరు, చెప్పడం వేరు, కాబట్టి రేపు పొద్దున ఆన్ స్క్రీన్లో మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి మరొకసారి వచ్చే ప్రయత్నం చేస్తాము. అంటే నేను ఫస్ట్ ఇంప్రెస్ అయ్యింది ఆ పోస్టర్ చూసి ఇక్కడ దాకా వచ్చాను. సైకిల్ మీద ఒక చిన్న సంచి తగిలించుకొని వెళ్తూ ఉన్నారు, అదే పోస్టర్ రిలీజ్ అయింది. అది చూసి నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. మీరు ఇప్పటికీ సైకిల్ తొక్కుతూనే వెళ్తుంటారని పక్కన గ్రామ ప్రజలు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు లేదు సైకిల్, ఇప్పుడు సైకిల్ లేదు. చిన్నమ్మాయి కారు కొనిచ్చింది, దాంట్లో డీజిల్ పోసుకోవడానికి నా పింఛన్ డబ్బులు సరిపోవటంలే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.